ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం వృషభ రాశి వారి ఆగస్టు 2026 మాస ఫలాలు, రాశి ఫలాలు అంటే గోచార ఫలాలు తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు. వీరు వృషభ రాశి కిందకి వస్తారు. వీరికి అత్యంత అనుకూలమైనటువంటి స్థితి నెల మొదట్లో కనపడుతూ ఉంది. ఒక్కసారిగా మనం కనుక గమనించండి, వీరికి లగ్నంలో కుజుడున్నాడు, ద్వితీయంలో కుటుంబ ధన, అదేవిధంగా వాక్ స్థానంలో బుధుడున్నాడు, తృతీయ స్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు, చతుర్థంలో కేతువు, పంచమంలో శుక్రుడు, అదేవిధంగా రాజ్యస్థానంలో రాహువు, లాభస్థానంలో శని. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొదట లగ్నంలో ఉన్నటువంటి కుజుడు ఏం చేయబోతున్నాడు? ఈ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు మీకు కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఆయుధాల వల్ల చిన్న చిన్న దెబ్బలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు, ఆయుధకారకుడు. సో కుజుడు మన ఆత్మస్థానంలో లగ్నంలో ఉన్న సందర్భంలో అతడు మన శరీరానికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైనా ఉందనుకోండి, వెళ్ళి బ్లడ్ ఇవ్వండి, అది బెటరు. అదేవిధంగా కుజుడు అగ్నికారకుడు. అగ్ని ప్రమాదాలు, ఆయుధాల వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం, రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం, ఫీవరు, అలాగే సొంత వారి నుంచి దూరంగా వెళ్ళటము, ఇవన్నీ కూడా కుజుడు కలిగించే విషయాలు. కానీ ఇది కుజుడు కేవలం మీకు 1, 2, 3, 4, 5 తారీఖుల్లో ఈ సమస్యలు మీకు కలిగించేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ద్వితీయ స్థానమైనటువంటి వాక్ స్థానంలో మీకు బుధుడు ఉన్నాడు. బుధుడి వలన మీకు 2వ స్థానంలో శుభాన్ని, ధనలాభాన్ని, ధనస్థానం కూడా 2వ స్థానం. సో బుధుడు మంచి ప్లేస్మెంట్ ఉంది కాబట్టి శుభాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఇక్కడ కుజుడు ఇచ్చేటువంటి అనారోగ్యాన్ని బుధుడు కవర్ చేస్తాడు. మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మంచి వాళ్ళతో సాంగత్యం, మీ నోటి మాట, మీ తెలివితేటలు ఇవన్నీ కూడా పనికొస్తాయి. విద్యా వినోద గోష్ఠి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అదే టైంలో కుటుంబ సభ్యులకి కొంచెం చిన్న సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ బుధుడి కారణంగానే ఉంది. ఈ తృతీయ స్థానంలో గురువు, రవి గారు ఉన్నారు. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అనుకూలంగా లేడు. అగౌరవము, వృత్తి ఉద్యోగాల్లో భంగము, మిత్ర వియోగము, నివాసంలో మార్పు, ఇవన్నీ కూడా ప్రయాణంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు గురువు ఇచ్చేటువంటి అవకాశం ఉండగా, అదే సమయంలో మరో పక్కన రవి కూడా 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ గురువు గారు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు ఈ రవి గారు మళ్ళీ సెట్ చేస్తాడు. ఎలాగా? రవి ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, ఇష్టసిద్ధిని, బంధుమిత్ర సమాగమాన్ని, ధనప్రాప్తిని, కార్య అనుకూలతను, కుటుంబ సౌఖ్యాన్ని, ఇంట్లో శుభకార్యాలు, విందులు, వినోదాలు, అలాగే రాజగౌరవము, వ్యాపారుల విజయము, వృత్తుల ఉన్నతి, ఇవన్నీ కూడా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి చేస్తాడు. ఏమంటే గురువు గారు నెగిటివ్ అంటున్నారు, రవి పాజిటివ్ అంటున్నారు అంటే ఈయన ఇచ్చే రిజల్ట్ ఈయన ఇస్తుంటాడు, ఆయన ఇచ్చే రిజల్ట్ ఆయన ఇస్తుంటాడు. ఈయన 10 రూపాయలు ఖర్చు పెట్టిస్తే ఆయన 10 రూపాయలు ఇస్తాడు, అయితే 12 రూపాయలు ఇస్తాడు, 2 రూపాయలు లాభంలో అంటారు మీరు. గ్రహాలు ఎప్పుడూ కూడా ఒక కట్టగట్టుకుని ఒక అనుకూలంగా ఉండటం, ప్రతికూలంగా ఉండటం ఉండదు. ఇవన్నీ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఈ 12 రాశుల్లో వివిధ కాంబినేషన్స్లో ఈ గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు అన్నీ అనుకూలంగా లేవని మనం దిగులు పడాల్సిన పని లేదు, అన్ని ప్రతికూలంగా ఉన్నామని బాధపడాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ, పురుష ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఈ గ్రహాల పొజిషన్ కొంచెం గమనించుకుంటూ మనం చేసే యాక్షన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదే గోచార ఫలితం యొక్క పరమార్థం. సరే, మళ్ళీ వెనక్కి కనుక వచ్చినట్లయితే ఈ గురువు గారు, రవి గారి గురించి చెప్పుకున్నాం. మరి కేతు ఏం చేస్తాడు చతుర్థంలో? కేతు చతుర్థంలో అంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానము, మాతృస్థానము, వాహన స్థానము, ఇవన్నీ కూడా 4th హౌస్, నేటివ్ ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. కేతు ఉన్నాడు అక్కడ అంటే సుఖలేమి, తల్లికి సమస్యలు వచ్చే అవకాశము, లేదా ఇంట్లో రిపేర్లు వచ్చే అవకాశం, అసంతోషానికి దారితీసే గృహం అంటాడు శాస్త్రం. అంటే చలంలో మార్పు రావటం, కానీ నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళటం, అలాగే బంధువుల వల్ల సమస్యలు, ఇవన్నీ కూడా కేతు మీకు ఇండికేట్ చేస్తూ ఉన్నాడు. ఇహ పంచమమైనప్పుడు మామూలుగా శుక్రుడు పంచమంలో శుభాన్ని ఇస్తాడు. శుభాన్ని, మానసిక ప్రశాంతతని, ఆకస్మిక ధనలాభాన్ని, ఇష్టసిద్ధి, పుత్రప్రాప్తి, సంతాన వృద్ధి, సుఖ సంతోషాలు, ప్రేమ వ్యవహారాల విజయము, స్త్రీ సౌఖ్యము,
రాజగౌరవము, జన సహకారం, ఇవన్నీ శుక్రుడి వల్ల సాధ్యం. అయితే శుక్రుడు ఇక్కడ నీచపడ్డాడు కేతువులో మన యొక్క కన్యా రాశిలో. కాబట్టి ఈ ఫలితాలు కొంత తగ్గేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరో పక్కన ఇందాక చెప్పినట్టుగా 7, 8, 9, 10 దశమ స్థానంలో రాహు రాజ్యస్థానంలో ఉన్నాడు. దీనివలన ఈయన సుఖాన్ని, సంపాదనని, లాభాన్ని, వృత్తి ఉద్యోగాల విజయాన్ని ఇస్తాడు. అయితే బేసిక్గా 10th రాహు పూర్తిగా సపోర్ట్ చేయడు. కొంత అనారోగ్యాన్ని, నివాసంలో మార్పును కూడా ఈ రాహు సూచిస్తాడు. ఇక ముఖ్యమైనటువంటి విషయం, సువర్ణమూర్తిగా ఉన్నటువంటి శని. మీకు ఆల్రెడీ రాహుకేతువులు రజతమూర్తులుగా అద్భుతంగా ఉన్నారు. అదే సమయంలో శని సువర్ణమూర్తిగా కూడా ఉన్నాడు. ఈ శని వలన మీకు శుభము, ధనము, గౌరవము, ఆరోగ్యము, ఇష్టసిద్ధి, ఆభరణాలు, ఆస్తులు, సౌఖ్యము, వైభవము, వివాహము, అలాగే పుత్రపౌత్రుల వృద్ధి, కుటుంబ వృద్ధి, మంచి కీర్తి, రాజగౌరవం, సేవకుల సహాయం, వ్యాపార విజయం. అంటే మీ పైన బాసు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, మీకున్న సబార్డినేట్ మీకు సపోర్ట్ చేస్తాడు. ఈ రకంగా శని 11వ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. మామూలుగా శని 3 స్థానాల్లో మాత్రమే మీకు అనుకూలం, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ. వారి యొక్క రాశి నుంచి 3వ స్థానంలో, 6వ స్థానంలో, 11వ స్థానంలో మాత్రమే శని మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ శని మీకు 11లో సువర్ణమూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. దిస్ ఈజ్ రైట్ టైం. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా, ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు అనుకున్నా, సంతానానికి ప్లాన్ చేసుకోవాలనుకున్నా, అన్నిటికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి స్థితి వృషభ రాశి వారికి నడుస్తుంది. కాబట్టి మీరు చక్కగా ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పుడు కూడా నెల మొదట్లోనూ, నెల చివరిలో కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. మధ్యలో కొంచెం డౌన్ అయినట్టు కనపడ్డా మళ్ళీ పికప్ అవుతుంది. ఓవరాల్గా మీకు మంచి కాలం నడుస్తుంది. స్వస్తి.